హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సీతాఫలంతో మంచి టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. సీతాఫలం అంటే మనందరికీ చాలా ఇష్టం కదా! కానీ కొంతమంది ఇష్టపడరు. గింజలుంటాయని, అవి తీసి తినటం కష్టమని, ఆ టేస్ట్‌ని మిస్ అవుతారు. సో, అలాంటి వాళ్ళకు ఇలా సీతాఫలంతో ఐస్ క్రీమ్ చేస్తే ఇష్టం ఉన్న వాళ్ళే కాదు, ఇష్టం లేని వాళ్ళు కూడా వద్దనకుండా తినేస్తారు. మరి క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే సీతాఫల ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన తియ్యటి 2 సీతాఫలాలు తీసుకొని, వాటిలో గుజ్జును ఇలా స్పూన్‌తో మొత్తం గుజ్జంతటిని తీసి చాపర్‌లో వేసుకోవాలి. చాపర్‌లో వేసి స్లోగా ఇలా ప్రాసెస్ చేస్తే అయ్యయ్యో! చెయ్యి జారిపోయిందండి. ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది కదా! స్లోగా ఇలా లాగితే గుజ్జులో నుండి గింజలు వేరవుతాయి. ఒక స్పూన్‌తో గింజలు తీసేస్తే మెత్తటి గుజ్జు మిగులుతుంది. ఇలా కలెక్ట్ చేసుకున్న సీతాఫల గుజ్జు ఒక కప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ పిక్కలు లేని పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు సీతాఫల గుజ్జు వేసుకొని 1/3 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ గాని, ఆ టెక్స్చర్ గాని చాలా బావుంటుంది. రిచ్‌నెస్ యాడ్ అవుతుంది ఐస్ క్రీమ్‌కి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే దానికి బదులు షుగర్ వేసుకోవచ్చు. 1/3 కప్ షుగర్ వేయాలి. షుగర్ పౌడర్ అనేది మనం తినే స్వీట్‌ని బట్టి, సీతాఫలం యొక్క స్వీట్‌ని బట్టి షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. తరువాత ఇందులో ఒక కప్పు పాల మీద మీగడ వేయాలి. ఇక్కడ మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా ఇంట్లో పాల మీద మీగడైనా ఫ్రెష్‌ది తీసుకొని యాడ్ చేయొచ్చు. వీటన్నిటిని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్‌గా బ్లెండ్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్‌లోకి తీసుకోవాలి. ఇలా క్రీమ్‌ని బాక్స్‌లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 2 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్రీమ్‌ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ లేకుండా క్రీమీ స్ట్రక్చర్ రావాలంటే గనక ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. మిక్సీ జార్‌లో వేసి ఫైన్‌గా బ్లెండ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి యాడ్ చేసుకోండి. కొంచెం సీడ్స్ లేని పల్ప్‌ని ఫ్రెష్‌గా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పల్ప్‌ని ఇలా ఐస్ క్రీమ్‌లో వేసి లైట్‌గా మిక్స్ చేసుకోవాలి. స్పూన్‌తో ఐస్ క్రీమ్‌ని సమానంగా లెవెల్ చేసుకొని ఎయిర్ టైట్‌గా ఉండే మూత పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్‌లో ఫ్రీజ్ చేసుకోవాలి. సో, ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ ఈజీగా 10 డేస్ దాకా ఫ్రెష్‌గానే ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి సర్వ్ చేసుకోవచ్చు. కుకింగ్ కూడా చేయనవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ సీజన్‌లో సీతాఫలంతో ఇలా నేను చెప్పినట్లుగా ఇంట్లో ట్రై చేసి, టేస్ట్ చేసి, మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.